హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు దాటింది. ఈ 2 ఏళ్లలో అనేక కష్టాలు నష్టాలు అనుభవించామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అలానే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తను చేయాల్సిందంతా చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అయితే వామపక్షాలు ఇతర ప్రతిపక్షాలు ఆ పాలన పట్ల ఒక రకమైన పెదవి విరుస్తూనే అసలు అభివృద్ధికి నిర్వచనం ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి యువనాయకుడు శ్రీ ఈశ్వరయ్య గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుపోయే ముందు, ఈశ్వరయ్య గారు యువనాయకుడిగా ఏఐవైఎఫ్ నుంచి ఏఐఎస్ఎఫ్ నుంచి పెరిగి ఈ రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకి యూత్ సమస్యలు కానీ అభివృద్ధి పట్ల తన పార్టీ వైఖరి ఏంటి అనేది కూడా చాలా స్పష్టత ఉన్నవారు. అట్లాంటి ఆయన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈశ్వరయ్య గారు నమస్కారం. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల పాలనపైన కమ్యూనిస్ట్ పార్టీ అంచనా ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెబుతూ ఉన్నట్లు ఏదో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామని చెప్పి చాలా గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాటలు బారెడు, ఆచరణ బూరెడు అన్నటువంటి చందంగా తయారైపోయినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఆయన వాగ్దానాలు చేసే దాంట్లో చాలా అంశాలు పూర్తి చేశాం. ఇంకా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కృష్ణానది, గోదావరి నదుల్లో నీరు ఎట్టయితే వరదలై పొంగుతూ ఉందో అట్లా రాష్ట్రం అంతా కూడా నలుచెరుగుల వరదలై పొంగుతూ ఉన్నాయని చెప్పి ప్రచారం మాత్రం రోజు రోజుకు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. మననే చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ మీడియా మిత్రులతో ఈ 2 సంవత్సరాల కాలంలో 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రదేశానికి తెచ్చాం, 23 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేశామని చెప్పి అత్యంత పచ్చి నిజాన్ని ఆయన చెప్పాడు. 23 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నారు సార్. ఇప్పటికి 6 ఇచ్చామని చెప్పి 6 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. 23 లక్షల ఉద్యోగాలను మేము ఇచ్చాము అని చెప్పాడు ఆయన. 24 లక్షల కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి, 23 లక్షల మందికి ఉద్యోగాల కల్పన చేశామని చెప్పి మొన్న చెప్పాడు. కానీ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఇస్తామని చెప్పి వారు చెప్పారు. కానీ నిన్న మాత్రం చాలా గట్టిగా ఇది చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైపోయింది. అరే, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మరి మాకెక్కడ ఏ కంపెనీలో ఉద్యోగాలు రాలేదే? ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏమన్నా ఆపగలిగాడా? కడపలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశాడు. తర్వాత మహానాడులో 2 సంవత్సరాల క్రితం మళ్ళీ శంకుస్థాపనలో ఒక పని ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ ఏమైనా పనులు ప్రారంభమయ్యాయా? లేకపోతే పక్కనే ఉన్నటువంటి కొప్పోలు పారిశ్రామిక వాడలో మొత్తం పరిశ్రమలు ఏమన్నా వచ్చాయా? లేదా నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రభుత్వం ప్రకటించినట్టు కర్నూలులో ఉన్నటువంటి అక్కడ పారిశ్రామిక వాడలో ఏమన్నా పరిశ్రమలు వచ్చాయి? కానీ మీరు చెప్తున్నట్టు కాకుండా ఆయన విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని, అలానే నక్కపల్లిలో పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ రాబోతున్నదని, అలానే పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది కల్లా పూర్తయి రాయలసీమతో సహా సర్వస్వం సస్యశ్యామలం కాబోతున్నాయని ఇన్ని చెప్తూ ఉన్నారు. అలానే పుట్టపర్తిలో బ్రహ్మాండమైన ఏఎంసీ ప్రాజెక్టుని తీసుకొచ్చి యుద్ధ విమానాలు కూడా మేము తయారు చేస్తున్నామని చెప్తూ ఉంటే మీరు అవన్నీ కాదని ఒక మాటలో కొట్టేసేస్తాను. నేను అవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ప్రత్యేకించి మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మూత వేసి నక్కపల్లిలో ఉన్నటువంటి దాంట్లో మిట్టల్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ తీసుకొని వస్తున్నామని చెప్పేసి చెప్పారు. దానికి వేగాల పోయి ప్రచారము, అనుమతులు అవన్నీ తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీలందరూ కూడా అక్కడ వారికి ఏ లాభం ఉందో తెలియదు, కానీ
సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి రైతాంగం భూములు ఇచ్చి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు సమరశీలమైనటువంటి పోరాటం నిర్వహించి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కనటువంటి ఒక భావోద్వేగమైనటువంటి పోరాటం, అందులో పదవుల యొక్క త్యాగాలు చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు కేటాయించమని చెప్పి అడిగేటువంటి ధైర్యం కానీ దానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక కానీ చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ బిట్టలకు మాత్రం ఎగేసుకొని పోయి అక్కడ స్టీల్ ప్లాంట్ దానికి కావాల్సినటువంటి సొంత గనులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. సరే, ప్రైవేట్ రంగంలో వచ్చింది జరుగుతుంది దానికి తేడాలు ఉన్నాయి. వస్తుంది అంటే చాలాసార్లు వస్తాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే విశాఖపట్నంలో మొన్న పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే సిఐఏ మీటింగ్ పెట్టాడో ఆ సిఐఏ మీటింగ్ కంటే ముందు 2014 నుంచి 2019 వరకు అక్కడ కూడా అదే మీటింగ్లు పెట్టాడు. అప్పుడు కూడా 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి అప్పుడు కూడా ప్రకటించారు. కానీ గ్రౌండ్ అయింది ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మేము అడుగుతాను. వైట్ పేపర్ ప్రకటిస్తారా మీరు? 2014 నుంచి 2019 వరకు ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయని చెప్పి మీరు చెప్పగలరా? ఇప్పుడు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక 13 సంస్థలకి 46 ఎకరాలు ఇచ్చినట్టుగా కూడా వస్తూ ఉంది. అది 99 ఏళ్లకి రూపాయి చొప్పున రూపాయిన్నర చొప్పున ఇట్లా ఇస్తాను. అంటే దీన్ని అసలు అంటే పారిశ్రామిక గురించి జరగాలంటే ల్యాండ్స్ కావాల్సిందే కదా. మరి ఈ మీలాంటి వాళ్ళు అంటే ప్రత్యేకించి వామపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మేము పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ల్యాండ్ ఇవ్వాలనేటువంటి దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు తీసుకొని వస్తున్నటువంటి పరిశ్రమలు, ఇప్పుడు విశాఖపట్నంలో TCS కంపెనీ వచ్చింది అని చెప్పారు. అక్కడ 450 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం 99 పైసలకు ఒక ఎకరం అని చెప్పేసి మీరు ఇవ్వడం ద్వారా TCS కంపెనీ దానికి అనుబంధంగా వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాయి, ఎంత ఉత్పత్తి వచ్చింది, రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది, అది ప్రజలకు ఎంత ఉపయోగపడింది అనేటువంటి దాన్ని మేము ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన అడగడం అనేటువంటిది అందులో చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదు. అది ఖచ్చితంగా ప్రజల పక్షాన అడగాలి. నాట్ ఓన్లీ TCS కంపెనీ, ఉర్సా కంపెనీకి ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా అదే నక్కపల్లి దగ్గర నుంచి మీరు వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడ అనకాపల్లి వరకు మొత్తం భూములన్నీ కూడా మీరు కట్టబెట్టారు. మరి అన్ని భూములు కట్టబెట్టిన తర్వాత అన్ని వేల ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ అన్నారు మీరు. ఆ గూగుల్ డేటా సెంటర్కు అదే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 4 చోట్ల 4 రకాలుగా దాదాపు 650 ఎకరాలకు పైచిలకు మీరు భూములు ఇచ్చారు. 20,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. మళ్ళీ విద్యుత్ ఫ్రీ, అదేవిధంగా GST ఫ్రీ, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి వాటర్ ఎంత అవుతుందని చెప్పేసి ఈ గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించినటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న లేక మొన్న వైరల్ అవుతా ఉంది మీడియాలో. అంటే ప్రపంచ దేశాలు వెలివేసినటువంటి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలను పర్యావరణాన్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధిని గురించి కానీ మాట్లాడకుండా కేవలం మేము వచ్చి డేటా సెంటర్లు పెట్టామని చెప్తే కొంతమంది ఎగేసుకొని మాట్లాడుతున్నారు. ఒక డేటా సెంటర్ రావడం ద్వారా ఆ డేటా సెంటర్కి అనుబంధంగా చాలా పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పేసి. అదే ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయంటే దానికి సరైనటువంటి సమాధానం లేనటువంటి పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. నేను లోకేష్ బాబు గారు కూడా అదే మాట చెప్పారు. ఆయన కట్టడాడు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అమరావతికి సంబంధించి మళ్ళీ ఒక వివాదం ఏదో రాజుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఏమో అమరావతి మాస్టర్ ప్లాన్ అంతా సిద్ధమైపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క అమరావతి రైతులు మేము భూములు ఇవ్వమని కొందరు చెప్తున్నట్టుగాను, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఓ దాన్ని తీసుకొచ్చి పెట్టినట్టున్నాయి. అసలు ఈ రాజధాని పట్ల మీరేమనుకుంటున్నారు? ఈ మావిగన్ లాంటి సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా? మేము మొదటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే, మద్రాసు రాష్ట్రంలో ఈ ప్రాంతం కలిసి ఉన్నప్పుడే మనం విడిపోయే సందర్భంలో విజయవాడ రాజధాని కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పోరాటం చేసినటువంటి పార్టీ CPI. ఇక్కడ రాజధాని పెట్టడానికి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా అసెంబ్లీలో తీర్మానం పెడితే బయట ప్రజల మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ CPIగా అమరావతిని రాజధానిగా మేము యాక్సెప్ట్ చేశాం. కాబట్టి అమరావతి రాజధానిగా ఉండాలని జరిగినటువంటి పోరాటంలో కూడా మేము ఉన్నాం. కాబట్టి మేము మళ్ళీ మాట మార్చి ఇంకో పద్ధతిలో పోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే వన్స్ యాక్సెప్ట్ చేసాం. ఇక్కడైతే అన్ని ప్రాంతాలకు మధ్యలో
ఉంటుంది, ఇది మధ్య భాగంలో ఉంటుంది అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. ఆ మేరకు ఒకవైపు నడుస్తుంది. రెండోది చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేపట్టడం అంటే నేను ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేపడతానని చెప్పేసి ఆయన 2,00,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ఆయన తయారు చేసుకొని దానికి అనుగుణంగా నేను ఇక్కడ అమరావతిని కట్టబోతున్నా అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇప్పటికే అమరావతి పైన దాదాపు 46,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు. రైతులు అదేవిధంగా అసైన్ భూములు, ప్రభుత్వ భూములు ఒక దశలో మొదటి దశలో 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా కావాలంటే ఇంకా వేరే భూములు కావాలని చెప్పి ఏది మనం అంటా చూడి 2.1 2.3 అని చెప్పేసి ఆ లెక్కన ఇప్పుడు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పేసి ఇప్పుడు రైతుల భూములన్నీ కూడా కావాలని చెప్పి తీసుకున్నారు. అంటే రెండోసారి భూసేకరణని కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుందా? 100% రెండోసారి భూసేకరణకు సంబంధించి సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. దట్టు బలవంత భూసేకరణకు మేము వ్యతిరేకం. ఇప్పుడు తీసుకున్నటువంటి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలి. రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున పెద్ద ఆకాశ ఆర్మార్యాలు నిర్మిస్తామనేటువంటిది కాకుండా రాజధానికి ఏం అవసరం అవుతుందో అది నిర్మించాలి. ఒకవైపున అప్పుల కుప్ప అని చెప్పేసి మీరే ప్రకటిస్తారు. ఎక్కడికి పోయినా కూడా అప్పులు తీసుకొని రావాలని చెప్పి నెల ఓడీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకొక వైపు నుండి లక్షల కోట్ల రూపాయలు రాజధాని పేరుతో పెట్టి అది రాబడి వస్తుంది, దాన్ని తీస్తామని చెప్పి చెప్తున్నారు. 2,00,000 కోట్లు డాలర్ల రూపంలో డబ్బులు తీసుకొని వస్తే తిరిగి కట్టేటప్పుడు అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో అవుతుందో దానికి రాబడి ఏ రూపంలో వస్తుందో చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఓకే, రాష్ట్ర విభజన ప్రస్తావన తీసుకొచ్చారు కనుక ఒక 4-5 రోజులుగా రాష్ట్రంలో ఒక వివాదం నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదనేది, దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎలా చూస్తుంది? మేము పవన్ కళ్యాణ్కు సంబంధించిన దాంట్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ భాగస్వామి కదండి. ఒకప్పుడు మా భాగస్వామే, ఒకప్పుడు మా దగ్గరికి ఆయన చెగువేర మావాడని చెప్పాడు, భగత్ సింగ్ మావాడని చెప్పాడు, ఆయన మొత్తం పుస్తకాలన్నీ చదివారని చెప్పాడు, శ్రీశ్రీని అన్ని రకాల ఉన్నటువంటి అభ్యుదయ కాముకులంతా మనవాళ్ళు అనేటువంటి పద్ధతిలో వచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కలిసి ఆందోళన సందర్భంలో వారి చొక్కాలు తీసుకొని భుజం మీద వేసుకొని ఈ చొక్కా పోయడం నా యొక్క జన్మ సార్థకత అయిందని చెప్పినటువంటి వాడే. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన రూపాంతరం చేసి బీజేపీ పార్టీని నాకు కావాల్సినటువంటి రూట్ మ్యాప్ ఇవ్వని చెప్పేసి పదే బీజేపీ పార్టీ దగ్గరికి పోయి ఆ పద్ధతి చేరాడు. ఢిల్లీకి పోయాడు. ఢిల్లీలో ఆజ్మీర్ గేట్లో దిగి సరాసరిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ బీజేపీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ బీజేపీ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడ గురుగోలు వల్కారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళని చెప్పి పొగడం అనేటువంటిది ఆయన మొదలుపెట్టాడు. కాబట్టి ఆయనకు రాజకీయాల పట్ల పరిపక్వత కలిగినటువంటి ఆలోచన చేస్తున్నాడు, లేదు ఒక నిబద్ధత కలిగినటువంటి సిద్ధాంత ప్రాతిపదిక పైన బేసై పనిచేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని చెప్పి మేము భావించలే. ఎందుకు భావించలేదంటే నిన్న ఆయన హైదరాబాదుకు పోయాడు. హైదరాబాదుకు పోవాల్సినటువంటి నేపథ్యం ఏంటి, ఎందుకు పోయారు? నాగేశ్వర్ అనేటువంటి ఒక ప్రొఫెసరు అమిత్ షా గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఢిల్లీలో యాంటీ రూమ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్పేసి వీరు డిమాండ్ చేశారు. వీరు డిమాండ్ చేస్తే మనకు ఇన్స్టెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్స్ అని 2 రకాలుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, మనకు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పారు. అందుకని చెప్పేసి ఆ ఒత్తిడి నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చాడని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఆయనకు సమాచారం లేదు, ఆయన ఉన్నటువంటి ఒక ఎనలిస్టుగా తనకు కావాల్సినటువంటి అభిప్రాయాన్ని, భావాన్ని చెప్పాడే అనుకుందాం. ఆ చెప్పిన తర్వాత దాన్ని మీరు ఎంత కావాలంటే అంత పద్ధతిలో కౌంటర్ చేయండి, చాలా గట్టిగా మాట్లాడండి, నిర్ద్వందంగా తిరస్కరించండి. ఈ మార్గాలు పెట్టుకున్నటువంటి అవకాశం ఉన్నా కూడా అవి లేకుండా ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన చాలా పెద్ద ఎత్తున దాడి చేసి కాకినాడలో కేసులు పెట్టి మరొక ప్రాంతంలో కేసులు పెడుతున్నామని చెప్పి భయభ్రాంతులు గురి చేసిన పద్ధతుల్లో ఓ ప్రయత్నం చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు, కొడకల్లారా అని చెప్పి తిట్టచ్చు, అమ్మలక్కలు బూతులు తిట్టచ్చు, చెప్పులు చూపించవచ్చు. మీరు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక సూత్రాలను ఏమాత్రం కూడా పాటించకుండా ఏమైనా మాట్లాడచ్చు. మిమ్మల్ని
రాజకీయ పరిభాషలో ఇది జరిగిందని చెప్పేసి ఈవెందో గాసిపే అనుకునే వరకు ఒకటి వదిలితే అంత దారుణంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ సభకి పర్మిషన్ ఇవ్వకపోవటాన్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఇక్కడ 2 రాష్ట్రాలు 17 సంవత్సరాలుగా 60 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఒక విధంగా కలిసిపోయేటువంటి క్రమంలో జరిగేటువంటి సందర్భంగా ఈరోజు బీజేపీ ఎజెండాను ఎత్తుకొని అమిత్ షా గారు రూపొందిన స్క్రిప్ట్ తీసుకొని పోయి అక్కడ తెలంగాణలో పాగా వేయడానికి ఈయనను రెచ్చగొట్టి అక్కడికి తీసుకొని పోయి అక్కడ బీజేపీ పాగా వేయించడానికి కావాల్సినటువంటి ఒక కుట్ర నడుతున్న నేపథ్యంలో ఆ కుట్రకు ఈయన నాయకత్వం వహించాడు కాబట్టి ఆ కుట్రలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా ప్రభుత్వం పసిగట్టిందేమో అందుకని అక్కడ ఇచ్చేటువంటి పర్మిషన్ నిరాకరించినంత మాత్రాన వాళ్ళు జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు. 3వ తారీఖు పోయేది లేదా 5వ తారీఖు పోయేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కోసమే కదా, లేదా మీటింగ్ పెట్టడం కోసమే కదా. ఏం అర్థం మించిపోయింది ఏముంది? ఒక చోట ఒక పొంగు బ్లోఅవుట్ లాగా పెరుగుతూ ఉంది, ముఖాటాల యుద్ధం జరుగుతూ ఉంది, పరస్పర దూషణలు జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆచితూచి అడుగు వేసి ప్రజల మధ్య ఐక్యతను కాపాడాలి కదా. అట్లా కాకుండా అక్కడికి పోయి కూడా అనవసరంగా నువ్వు నాగేశ్వర్ గారిని ఏదైనా అనదలుచుకుంటే అనాలా. అందుకనే ప్రపంచ కార్మికులారా ఏకాండి అని అంటారు కమ్యూనిస్టులు, అందుకే చచ్చిపోయినారని చెప్పేసి కమ్యూనిస్టులు చచ్చిపోయిందని. అందుకేనా మీరు అంత తీవ్రంగా స్పందించారు? 100% కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పడానికి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? మీరు ఏం అర్థం చేసుకున్నారు? మేమేమైనా కూడా సీట్ల కోసం, ఓట్ల కోసం, 4 అసెంబ్లీల సీట్ల కోసం మీలాగా సిద్ధాంతాలు మార్చి ఊసరవెళ్ళి రాజకీయాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఇది సిద్ధాంతం పైన నిలబడి పేదరిక నిర్మూలన కోసం పీడనకు వ్యతిరేకంగా త్యాగాలు చేసి జైళ్లలో మగ్గి 100 సంవత్సరాల కాలంగా పరిపాలన చేతికి రాకపోయినా కూడా లక్షలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సర్వస్వం త్యాగం చేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మేమెక్కడ పదవుల కోసం రాజకీయ పార్టీలు మార్చి పూటకొక మాట, పూటకొక సిద్ధాంతాన్ని మార్చేటువంటి మీరెక్కడ? కమ్యూనిజం చచ్చిపోయింది అనడానికి ఇటు ఉండే పొద్దు అటు పొడవాలి. పేదరికం ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం, ఆకలి ఉన్నంత కాలం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కమ్యూనిజం అనేటువంటిది ఉండి తీరుతుంది. ప్రశ్నించేటువంటి తత్వం ఎప్పటికి కూడా నిలబడుతుంది. కాబట్టి అవాకులు చెవాకులు పేడాలి కాబట్టే మేము గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ స్పందించినాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆయన నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇప్పుడు డిమాండ్ చేసి ఆయన దగ్గర నుంచి తీసుకునేటువంటి అవసరం కమ్యూనిస్టులకైతే ఏమీ లేదు. పద్ధతి ప్రకారము రాజ్యాంగ పదవిలో ఉన్నాం, దానికి అనుగుణంగా వ్యవహరించు, ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాం, ఈ ప్రజలకు సర్వీస్ చేయాలని అన్నాం, ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గదీస్తా, సాగదీస్తా అని చెప్పావు కాబట్టి ఇక్కడ ఏదైనా ఉంటే సాగది, ఇక్కడ ప్రజలకు ఏదైనా ఉంటే న్యాయం చేయమని చెప్పి అడిగావు. నువ్వు రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో పోయి తెలంగాణలో కాకపోతే పోయి ఢిల్లీకి పోయి అమిత్ షా దగ్గర కూడా పోటీ చేసుకో. మాకేం పోయేదేముంది, మాకేం ఇక్కడ ఏమి ఒరిగేదేమి లేదు. మేము నిన్ను పోటీ చేయొద్దని చెప్పి కమ్యూనిస్టులుగా అయితే మేమైతే చెప్పడానికి సిద్ధంగా లేం. బట్ కానీ ఒక చోట భావోద్వేగాలు ఉన్నప్పుడు ప్రజల కంటే, ప్రజా సంఘాల కంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే బాధ్యతగా ఉండాల్సినటువంటి, ప్రజలను బాధ్యతగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీకు ఆ బాధ్యత లేకుండా వ్యవహరించారనేటువంటిదే మేము ఈ సందర్భంగా చెప్తాం. నువ్వు రిగ్రెట్ అవుతావా కావా, లేదు నువ్వు విమర్శిస్తే పత్రికల్లో టీవీల్లో వార్తలు వస్తాయి తప్ప మాకు పెద్దగా ముగ్గురుగా ఒరిగేది లేదు, అనగా మేము భయపడేది లేదనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే ఈశ్వరయ్య గారు, మళ్ళా తిరిగి రాజకీయాల దగ్గరకు వద్దాం. రాష్ట్రంలో 2029 నాటికి కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఏదైనా 3వ ప్రత్యామ్నాయం కోసం చేస్తున్న ప్రయత్నం ఏమైనా ఉందా? ఎస్, మేము ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర వామపక్ష పార్టీలను, లౌకిక శక్తులను, ప్రజా సంఘాలను, అభ్యుదయ కాముకులను, సమాజ హితం కోరేటువంటి మేధావులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. 3వ ప్రత్యామ్నాయానికి నేడు రాష్ట్రంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మా పార్టీ పర్సెప్షన్లో
అది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు విమర్శించుకోవడానికి సరిపోయింది. అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేరు, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను, నా తప్పులు అన్నిటికీ కారణము జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. వీరిని చూశారు, వారిని చూశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కూడా మధ్యలో ఆయన ఏదో వచ్చి చేస్తాడు, చాలా భావాలు ఆవేశం బాగా ఉంది, జుట్టు కిందికి పైకి ఎగదిస్తా ఉన్నాడని చెప్పి జనం భావించారు. కానీ ఆయన్ని కూడా నిన్నటితో తేట తెల్లమైపోయింది. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబును మోయడానికి సిద్ధమైనాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రాజకీయాల్లో అన్నీ ఆచరణ సాధ్యమైనటువంటి అంశాలని చెప్పుకుంటూ ప్రజల్లో కష్టాల్లోకి నెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి చూశారు. కాబట్టి కమ్యూనిస్టులు అన్నట్టు వాళ్ళు ప్రత్యామ్నాయం కావడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక తయారు చేద్దాం. ఇందులో ఉన్నటువంటి లాలు, నీలు, అమెరికనిస్టులు, మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారో అలాంటి వాళ్ళంతా కూడా హ్యూమనిస్టులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఫైట్ చేయకపోతే ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి కమ్యూనిస్టులు అనేటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఒక విశాల ఐక్యవేదిక ఒక ప్లాట్ఫామ్ను రూపొందించి తద్వారా ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి 2029 ఎన్నికల్లో వీరు వారు కాదు, వీరు పోతే వారు, వారు పోతే వీరు అనేటువంటిది వీరు ప్రజలకు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే అనేటువంటి అంశాన్ని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ వైపున మా ప్రయాణం కొనసాగుతుంది. ఈశ్వరయ్య గారు, ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టులు చాలామంది ఇటీవల కాలంలో మిమ్మల్ని కలిశారని, వాళ్ళందరితోటి మీరు ఒక రకమైన పొత్తు కానీ లేదా ఒక రకమైన సంభాషణ జరుపుతున్నారని తెలుస్తోంది. అది ఎంతవరకు నిజం? 100% నిజం. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ లొంగిపోయినటువంటి మావోయిస్టు సోదరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు లొంగిపోకుండా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టు సోదరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాణాలు చాలా విలువైనటువంటిది, మీ త్యాగాలు అనన్య సామాన్యమైనటువంటిది. కాబట్టి ఊరిక ప్రాణం ఇవ్వాలంటే ఇవాళ రేపు ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ప్రజల కోసం ప్రజా సంపదను కాపాడడం కోసం మీ ప్రాణాలు బలంగా పెట్టి తెగించి పోరాటం చేస్తున్నారు. రాజ్యం చాలా బలమైంది, కర్కోటకమైంది, క్రూరమైంది, రక్తం మరిగినటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా బాహుళ్యంలోకి వచ్చి మనందరం చేయి కలిపి గట్టిగా నిలబడడం ద్వారా అది ఒక ప్రజా ఉద్యమంగా తయారు చేసి ఆ అధికారాన్ని మనం చేజిక్కించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఇలాంటి కర్కోటకులను ఆ పదవుల నుంచి దించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తున్నటువంటి మాట వాస్తవం. ఆ వైపున మా వైపు నుంచి నిర్దిష్టంగా డైరెక్ట్గా మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, త్రూ పత్రికల ద్వారా చెప్తున్నాం, మా పార్టీ క్యాడర్ మీటింగ్లో చెప్తున్నాం, ఓపెన్గా అన్ని రకాలుగా మేమైతే పిలుపునిస్తూ ఉన్నాం. మావోయిస్టు సోదరులందరూ కూడా బయటికి రావాలి, ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాటం చేయాలి. మీ త్యాగాలు, మీ విజ్ఞానం ఈ సమాజానికి చాలా అవసరం ఉంది. మనం ఎవరికి వాళ్ళు ఉండడుగా మన బలం అనేటువంటిది బలహీనంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కలిసి ఒక దారిలో ప్రయాణం చేసి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపిద్దామనేటువంటిదే మా పిలుపు. అందులో సిపిఐ, ఇతర రాజకీయ ఇతర కమ్యూనిస్టు పార్టీలు కార్యకర్తలు కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్నటువంటి పార్టీలన్నింటి కూడా ఏకతాటిపైకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నిరంతరాయంగా మా వైపు నుంచి కొనసాగుతుంది. ఏదైనా మినుకుని చిన్న ఆశ కలిగినా కూడా దానితో పోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వరయ్య గారు. ప్రపంచంలో కమ్యూనిజానికి తావులేదని పవన్ కళ్యాణ్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఈశ్వరయ్య గారు ఖండాలుగా ఖండించారు. అలానే కమ్యూనిజానికి మరణం లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రపంచానికి భవిష్యత్తు ఎర్ర జెండా తప్ప మరొకటి కాదని ఆయన విస్పష్టం చేశారు. దాంతోపాటు 2029 ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో మూడో ప్రపంచం తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు మావోయిస్టులతో సహా అందరూ కలిసి రావాలని, అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఈ ప్రజా ఉద్యమానికి సహకరించాలని, ప్రాణాలు చాలా విలువైనవి అని చెప్పడంతో పాటు సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఈశ్వరయ్య గారు పిలిపించారు. అందుకు ఈశ్వరయ్య గారు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళా కలుద్దాం.